ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపు 3 ఛాన్సులు రాబోతున్నాయి. మార్చి 16వ తేదీన ఆదివారం నాడు ఒక విషయంలో మీకు మాత్రం జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ తులారాశి వారికి రేపు రాబోయే ఆ 3 ఛాన్సులేంటి? ఏ విషయంలో వీరికి 3 ఛాన్సులు రాబోతున్నాయి? దాంతో మీ లైఫ్లో ఏం జరగబోతుంది? మార్చి 16వ తేదీన అసలు ఆదివారం నాడు మీ లైఫ్లో జరగబోయేది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ రాబోతుంది. అయితే ఈ రాశి వారు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయారనే చెప్పుకోవాలి. మీరు స్వయంగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తులారాశి వారు మీరు స్వయంగా తీసుకునే సొంత ఆలోచనలు అంతగా మీకు కలిసి రాకపోవడం కారణంగా కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటి వరకు ఎంతో ఉక్కిరిబిక్కిరి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు కదా. అయితే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ తప్ప ఫలితం పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకును తెచ్చిపెట్టి ఉంటాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యాపారాల్లో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు కదా. అయితే ఇప్పటి వరకు వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకులు పడుతున్నారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతమైపోతున్నారు. ఇలా ఈ విధంగా నిన్నటి వరకు ఈ విధంగా ఈ యొక్క రాశి వారు ఎన్నో రకాలుగా కూడా ఈ యొక్క జాతకులు ఎన్నో ఇబ్బందులు, కష్ట నష్టాలు, సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు కదా. కానీ ఇకపై మీ యొక్క జీవితం తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ జీవితం టోటల్గా చేంజ్ కాబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన ఈ యొక్క తులారాశి వారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రేపటి నుంచి కూడా ఎన్నో ఏళ్ల వరకు ఒక వ్యక్తి కారణంగా కలలో కూడా ఊహించని అదృష్టం, ధనాన్ని మీరు పొందుకోబోతున్నారు. మీ లైఫ్ టోటల్గా చేంజ్ కాబోతుంది. మీ దశ తిరగబోతుంది. ఈ తులారాశి వారికి మంచి సానుకూలమైన సమయంలో గణనీయంగా ఆదాయం పెరగబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. జీవితంలో పెరుగుదల ఉంటుంది. ఈ రాశి జాతకులకు అన్నింట కూడా సక్సెస్ అనేది చేకూరుతుంది అని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ చెబుతూ ఉన్నారు. ఇక ఈ రాశి జాతకులకు కుటుంబం, జీవితం పరంగా చూసుకుంటే సంతోషం అనేది వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత అనేది పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్న ఈ యొక్క తులారాశి గల జాతకులు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారండి. ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా తులారాశి వారికి కలలో కూడా ఊహించని ధనం, అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందని తులారాశి వారు. మరి ఆ వ్యక్తి మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందండి. అతని వల్ల మీ దశ తిరుగుతుందని చెప్పాలి. మీ జీవితంలోకి అనుకోకుండా ఆ ఒక్క జెంట్ పర్సన్ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ అతను మీకు తోడు, నీడగా, సపోర్ట్గా ఉంటారు. దీంతో ఆ వ్యక్తి రాకతో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తులారాశి వారు మీకు అదృష్టం పట్టబోతుంది. మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు. ఒక్కోసారి మీరు కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్లో మీ యొక్క అదృష్టం ఉండబోతుంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న ఈ యొక్క తులారాశి వారు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులారాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ని సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇకపోతే తులారాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశి గల జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి గుర్తుపెట్టుకుని తులారాశి వారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు,
అదేవిధంగా జీవితంలో పెరుగుదల అన్నీ కూడా ఉంటాయండి. ఇక ఈ రాశి జాతకులకు అంత సక్సెస్ అనేది ఖచ్చితంగా చేకూరుతుంది. మీ కుటుంబ జీవితంలో అని గుర్తుపెట్టుకునే యొక్క తులారాశి వారు మీ యొక్క కుటుంబ జీవితం మంచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడూ కూడా కొత్తగా అంటే ఇప్పటివరకు మీరు ఎప్పుడూ చూడనంత కొత్తగా మీ యొక్క కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఈ టైంలో మీకు అందరి సపోర్ట్ లభిస్తుంది. మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇకపోతే ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు తులారాశి వారు. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం. ధనలాభం కూడా కలుగుతుంది. అంతేకాదు వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయండి తులారాశి వారు. అయినప్పటికీ కూడా వాటన్నింటినీ ఎంతో సక్రమంగా నిర్వర్తించగలుగుతారు తులారాశికి చెందిన వ్యక్తులు. ఇక తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. అలాగే కష్టానికి గల ప్రతిఫలం అనేది పొందుతారు. అద్భుతమైనటువంటి విజయాలను గుర్తుపెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అదేవిధంగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా స్వయం కృషితో పనిచేయండి. ఉద్యోగాలు చేసేందుకు రెడీ అవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలు డబ్బు సంపాదించుకోవాలనుకున్న మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక వ్యాపారస్తులు భారీ లాభదాయకమైన ఒప్పందాన్ని పొందుతారు. వ్యాపారంలో చాలా మందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ధన లాభానికి అనేక అవకాశాలు ఉంటాయి. కెరీర్లో మంచి వృద్ధి, ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో తులారాశివారు మీకు లైఫ్ అనేది సెటిల్ కాబోతుందండి. నిజంగా తిరుగులేదని చెప్పుకోవాలి. తులారాశివారు గుర్తుపెట్టుకోండి, ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం. మీరు మరింత ధైర్యం, బలాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు, ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు. ఇకపోతే తులారాశివారికి రేపు 3 ఛాన్సులు రాబోతున్నాయండి. వాస్తవం, ఇది మీ లైఫ్లో జరగబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ లైఫ్లో జరగబోయేది ఏంటంటే, మీలో ఎవరైతే ఉద్యోగం లేక నిరుద్యోగంగా ఉన్నట్లయితే మాత్రం అటువంటి నిరుద్యోగస్తులు మీకు ఏదైతే ఇంటర్వ్యూకి అప్లై చేసుకున్నారో అందుకు సంబంధించి ఫస్ట్ది ఏదైతే మీరు ఒక ఇంటర్వ్యూకి అప్లై చేసుకుంటారో ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది మీరు ఫెయిల్ అయినా కానీ అలా మీకు 3 ఛాన్సులు రాబోతున్నాయి. ఏదో ఒక రకంగా మీరు 3వ ఛాన్స్కైనా సరే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. మార్చి 16వ తేదీన మీరు ఉద్యోగంలో జాయిన్ అవడంతో నిజంగా మీ జీవితం, మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అవుతుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. దీంతో మీ లైఫ్లో ఒక మిరాకిల్ లాగా ఉంటుంది. మీరు అనుకునేది అన్ని విషయాల్లో ఖచ్చితంగా సాధిస్తారండి. ఈ విధంగా ఇక తులారాశి వారి జీవితంలో అదృష్టం వరించబోతుంది. ఇకపోతే తులారాశి వారు మీ లైఫ్లో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం నాడు శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. ఇకపోతే తులారాశి గల జాతకులకు మరింత కలిసి రావాలంటే అర్జునకృత దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించండి. ఇక పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. మీకంతా కూడా శుభమే కలుగుతుంది. ఇక చూశారు కదండి తులారాశి వారు మీకు ఏ విషయంలో 3 ఛాన్సులు రాబోతున్నాయి. ఈ యొక్క మార్చి 16వ తేదీన ఆదివారం నాడు మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ పెట్టగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.